మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును 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 అవునన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభలో ప్రవేశపెట్టబడింది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు 2025ను పరిగణనలోకి తీసుకోమని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్ పై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది కేవలం ఒక బిల్లు కాదు, ఇది మన భవిష్యత్తు తరాలకు వేస్తున్న డిజిటల్ వ్యాక్సిన్ అధ్యక్ష. ఈ రోజుల్లో సిగరెట్, మద్యం కంటే ప్రమాదకరమైన వ్యసనం స్క్రీన్ అడిక్షన్ అధ్యక్ష. ఒకప్పుడు పిల్లలు ఆడుకుంటే మోకాళ్లకు దెబ్బలు తగిలేవి అధ్యక్ష. ఇప్పుడు ఫోన్లు చూసి వాళ్ళ మనసులకు దెబ్బలు తగులుతున్నాయి అధ్యక్ష. 14 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధం ద్వారా మంత్రి గారు వారి చేతిలో నుంచి విషం తీసేసి పుస్తకం పెడుతున్నారు అధ్యక్ష. దీన్ని మనం చప్పట్లతో స్వాగతించాలి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన అధ్యక్ష, ఇన్నాళ్ళు టెక్నాలజీ కంపెనీల ముందు తల్లిదండ్రులు నిస్సహాయంగా ఉన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియక వారిని కంట్రోల్ చేయలేక సతమతమవుతున్నారు. అధ్యక్ష, ఈ బిల్లు తల్లిదండ్రులకు ఒక చట్టపరమైన ఆయుధం ఇస్తుంది అధ్యక్ష. కంపెనీల మెడలు వంచి మా పిల్లల డేటా మీ వ్యాపారం కాదు అని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారి ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ వారి సాంకేతిక పరిజ్ఞానం చూస్తేనే ముచ్చటేస్తుంది అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, 14 ఏళ్ల లోపు పిల్లల్ని సోషల్ మీడియాలో రాకుండా ఆపేస్తారట. అధ్యక్ష, మన ఇంట్లో వైఫై పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసి మనకిచ్చేది ఆ 10 ఏళ్ళ పిల్లోడే అధ్యక్ష. అధ్యక్ష, మనం దాన్ని బ్యాన్ చేస్తే వాడు VPN వాడి అమెరికా లొకేషన్ పెట్టి మరీ లాగిన్ అవుతున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, అప్పుడు మీ పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష? వెళ్ళి అమెరికాకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా అధ్యక్ష? వాళ్ళు కడుతున్నది డిజిటల్ బాండ్లు కాదు అధ్యక్ష.